అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఇప్పటికే పార్టీ నేతలందరూ కూడా హ్యాండ్ ఇస్తుంటే మరో పక్క కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు సీను బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. బట్ ఈరోజు కోడికత్తి సీనుకైతే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇది జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలకి మింగుడు పడిన అంశం. ఈరోజు కోడికత్తి సీనుకు బెయిల్ రావడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలన విషయంగా మారింది. ఎందుకంటే చెయ్యని ఒక నేరానికి దాదాపుగా 5 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు కోడికత్తి సీను. ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్టులో జరిగినటువంటి చిన్న దాడిని కోడికత్తి సీను మీద నెట్టి నా మీద హత్యాయత్నం చేశారు, దానికి తెలుగుదేశం పార్టీ అండుంది, చంద్రబాబు నాయుడు అండుంది, ఇదంతా కుట్రకోణం అని చెప్పి నాడు విమర్శలు తీవ్ర స్థాయిలో చేశారు. ఎన్నికల సమయంలో కూడా దీన్ని వాడుకుని లబ్ధి పొందడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. బట్ కట్ చేస్తే అరెస్ట్ అయిన తరువాత ఎన్ఐఏ విచారణలో ఏమని తేలింది? ఇందులో ఎటువంటి కుట్రకోణం లేదు, కేవలం సానుభూతి కోసమే కోడికత్తి సీను చేసిన దాడి ఇది, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనే ఒక ఉద్దేశంతో చేసిన చిన్న దాడే తప్ప దీనికి ప్రతిపక్షాలకు దీనికి ఆ ఎయిర్పోర్ట్లో హోటల్ నిర్వాహకుడుకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఎన్ఐఏ కుండబద్దలు కొట్టింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి బండారం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ప్రతిసారి ఇందులో లోతైన విచారణ జరగాలని చెప్పి పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ కేసుని 5 ఏళ్లుగా సాగదీశాడు. ఎన్ఐఏ కోర్టు 10 కిలోమీటర్ల దూరం కూడా లేని ఎన్ఐఏ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్కసారి కూడా హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదంటే హాజరైతే కోడికత్తి సీనుకు బెయిల్ వచ్చేస్తుంది, అందుకని హాజరు కాకుండా పిటిషన్లు వేసి అడ్డుకున్నాడు. చివరికి ఇక రేపు బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తుంది అనుకున్న సమయంలో హైకోర్టులో పిటిషన్ వేశాడు. మళ్ళీ లోతైన విచారణ జరపాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసి మళ్ళీ విచారణను దాదాపు 2 నెలలు హోల్డ్ చేశారు. బట్ ఇదంతా గమనించిన దళిత సంఘాలు కానివ్వండి, కోడికత్తి సీను లాయర్ కానివ్వండి, హైకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి మరొకసారి విజ్ఞప్తి చేయడం జరిగింది. 5 ఏళ్లుగా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కోర్టుకు హాజరు కాలేదు, ఎన్ఐఏ సాక్ష్యాలు ఎక్కడా లేవని తేల్చి చెప్పిందనే విషయాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే సమయంలో కోడికత్తి సీను కూడా తనకు న్యాయం జరగాలని చెప్పి వైజాగ్ జైల్లోనే నిరాహార దీక్షకు పూనుకున్నాడు. అందుకు సాంఘీభావంగా విజయవాడలో తల్లి సోదరుడు కూడా నిరాహార దీక్షకు పూనుకున్నారు. అయితే వీళ్ళనైతే బలవంతంగా నిరాహార దీక్ష క్యాన్సిల్ చేయించి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బట్ కోడికత్తి సీను మాత్రం జైల్లో తన దీక్షను కొనసాగించాడు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈరోజు సంచలన ఆదేశాలు అయితే ఇచ్చింది. కోడికత్తి సీను బెయిల్కి అర్హుడే కాబట్టి ఈరోజు కోడికత్తి సీనుకు మేము బెయిల్ మంజూరు చేస్తున్నాం. కాకపోతే కేసుకు సంబంధించిన విషయాలను ఏ మీడియాతో కూడా మాట్లాడవద్దు, బహిరంగంగా ఎక్కడ చర్చించవద్దని ఒక షరతు పెట్టి ఈరోజు కోడికత్తి సీనుకైతే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీని పట్ల దళిత సంఘాలు కానివ్వండి, కోడికత్తి సీని తల్లి సోదరుడు కానివ్వండి హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే 5 ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలాగా కోడికత్తి సీని తల్లి సోదరుడు ఎదురు చూస్తున్నారు. కనీసం ములాఖాతుల్లో కూడా సరిగ్గా కలిసే అవకాశం కల్పించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకుని జైల్లో ఏదైనా చేస్తారేమోనని చెప్పి గతంలో తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఎందుకంటే గతంలో మొద్దు సీని విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. పరిటాల రవి ఆ హత్య కేసులో నిందితుడు సాక్ష్యాలు దొరకకుండా జైల్లో చంపేశారు. అలాగే ఏదైనా తెగబడతారేమో ఏమో, ఎందుకంటే ఎదుటున్న వ్యక్తి ఎవరి వ్యక్తి కాబట్టి ఆయన నైజం తెలుసు కాబట్టి వాళ్ళు భయపడ్డారు. మొత్తంగా ఈ రోజైతే కోడికత్తి సీనుకి న్యాయం జరిగింది. ఎన్ఐఏ చెప్పినట్టుగా ఈ కేసుకి ప్రతిపక్షాలకి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు హైకోర్టు తన తీర్పులో కూడా ఎక్కడ కుట్రకోణం ఉన్నట్టుగా కానీ లేదా ఇందులో ఆయనే నిందితుడిగా ఉన్నట్టుగా కానీ ఎక్కడా చెప్పలేదు. ఆధారాలు లేని ఒక కేసులో 5 ఏళ్లుగా ఒక దళిత యువకుడు మంగిపోవడంతో హైకోర్టు ఈరోజు చొరవ తీసుకుని బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడం కోసం చేసిన విశ్వ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు బెడిసికొట్టాయని చెప్పొచ్చు. ఒక దళిత యువకుడికి న్యాయం జరగడానికి 5 ఏళ్లు పట్టిందని చెప్పడానికి ఒకంత బాధగానే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి పెత్తందారులతో దళిత యువకులు ఎలా పోరాడగలరు? కాకపోతే ఈరోజు దళిత సంఘాలన్నీ చెయ్యి కలిపి జగన్మోహన్ రెడ్డి మీద విజయం సాధించాయి. ఒక దళిత యువకుడు కోడికత్తి సీను బయటకు రావడానికి ఈరోజు దళిత సంఘాలు చేసిన కృషిని కూడా మనం గట్టిగా అభినందించాలి. ఇదే సమయంలో తల్లి సోదరుడు కూడా చాలా మనోధైర్యంతో పోరాడారు. ఎందుకంటే ఇటుపక్క పోరాడుతున్న వ్యక్తి ఎవరి మీద పోరాడుతున్నారు? స్వయంగా జగన్మోహన్ రెడ్డి మీదే పోరాడుతున్నారు. ఇంకా వివేక హత్య కేసు అంటే పోనీ అవినాష్ రెడ్డి మీద పోరాడుతున్నారు, కానీ ఇక్కడ స్వయంగా జగన్మోహన్ రెడ్డి మీదే ఎదురొడ్డి నిలబడి పోరాడి ఈరోజు ఆ బెయిల్ తెచ్చుకున్నారు అంటే ఖచ్చితంగా కోడికత్తి సీను సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి కోడికత్తి సీను కేసుకు సంబంధించి విచారణలో ఎటువంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ పూర్తి దర్యాప్తు రిపోర్ట్ని ఆల్రెడీ సబ్మిట్ కూడా చేయడం జరిగింది. అయితే కోడికత్తి సీను తల్లి పాపం ఇందాక ఆవేదనకు లోనైంది. అసలు నేను బతికుండగా నా కొడుకు బయటకు వస్తాడని అనుకోలేదు, మొత్తానికి కోర్టు వల్ల మా కొడుకుకి న్యాయం జరిగిందని చెప్పి కొంత భావోద్వేగానికి కూడా లోనైంది. అయితే వాళ్ళు చెప్పేది ఒకటే, ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. నిజంగా నా కొడుకు ఎటువంటి నేరం చేయలేదు కాబట్టి
పూర్తిగా ఈ కేసును కొట్టేసినప్పుడే మాకు పూర్తి న్యాయం జరుగుతుంది. అయినప్పటికీ చేయని నేరానికి నా కొడుకుని 5 ఏళ్లుగా జైల్లో పెట్టారు. మేము చెప్పలేని మనోవేదన అనుభవించాము. చేతికి అందొచ్చిన కొడుకు మమ్మల్ని చూసుకోవాల్సిన సమయంలో జైల్లో ఉండటంతో మేము పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో కూడా కోడికత్తిని తల్లి సోదరుడు పాపం జగన్మోహన్ రెడ్డిని కలిసి కాళ్ళ వేళబడి బ్రతిమలాడి కనీసం బెయిల్ ఇవ్వడానికైనా ఒప్పుకోమని చెప్పి ప్రాధేయపడదామని వెళితే జగన్మోహన్ రెడ్డి కనీసం కనుకరించి ఒక్కసారి కూడా వారిని కలిసే ప్రయత్నం చేయలే. నిజంగా దాడి చేశాడు అనుకుంటే కోర్టుకు హాజరై ఆ విషయం నువ్వు చెప్పాలా, నిజంగానే నన్ను పొడిచారు అని. ఆ విషయం కూడా చెప్పలేదు. అంటే కావాలని ఆడిన డ్రామా ఇది. టీడీపీ మీద నెట్టేశారు కాబట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తే ప్రజలు ముఖాన కాండ్రించి ఉమ్మేస్తారన్న ఒక భయంతోనే జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు. బట్ ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవు. ఈరోజు గౌరవ న్యాయస్థానం హైకోర్టులో దళిత యువకుడు కోడికత్తి సీనికి న్యాయం జరిగింది. ఈ వార్త వైసీపీ వర్గాలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు పుట్టిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అణిచివేతకు గురైన ఒక దళిత వ్యక్తికి ఈరోజు హైకోర్టు ద్వారా స్వేచ్ఛ లభించింది.